Hello friends, welcome back to day 9 of 45 day HTML CSS Boot Camp. సో ఈ వీడియోలో మనం లిస్ట్ గురించి అయితే మాట్లాడదాం. అంటే మన వెబ్సైట్ లో లిస్ట్ ని ఎలా డిస్ప్లే చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. లిస్ట్ లో మనకి టూ టైప్ ఆఫ్ లిస్ట్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ ది అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్డర్ లిస్ట్. సో అన్ఆర్డర్డ్ అంటే ఆ నేమ్ ని బట్టే దానికి ఎలాంటి ఆర్డర్ ఉండదు అండ్ ఆర్డర్ లిస్ట్ అంటే వాటికి ఆర్డర్ అయితే ఉంటుంది. సో వాటిని మనం ఎలా డిస్ప్లే చేద్దాము అనేది చూద్దాం. సో నేను నార్మల్ గా ఒక H3 ట్యాగ్ ని తీసుకుంటాను. తీసుకొని ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ ని యూస్ చేయడానికి ట్యాగ్ వచ్చేసరికి మనకి UL. సో లాస్ట్ 2 వీడియోస్ నుంచి లైక్ టేబుల్ కానివ్వచ్చు అండ్ ఇక్కడ ఈ లిస్ట్ కానివ్వచ్చు, మనకి కొత్త ట్యాగ్స్ చాలా వచ్చాయి అండ్ వాటిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీరు వెబ్సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈ ట్యాగ్స్ గుర్తుంటే మీరు చాలా ఫ్రీగా ఈజీగా డిజైన్ చేయొచ్చు. సో ఇవి జస్ట్ మనం ఖచ్చితంగా మెమరైజ్ చేయాల్సిన అరౌండ్ ఒక 10 ట్యాగ్స్ ఉంటాయి కావచ్చు. మిగిలినవన్నీ ఈజీగానే గుర్తుంచుకోవచ్చు. అండ్ మనం ఇంకా వెళ్తుంటే కొన్ని స్పెషల్ ట్యాగ్స్ ని కూడా డిస్కస్ చేద్దాం. సో అన్ఆర్డర్ లిస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒకటే ట్యాగ్. ఫస్ట్ మనం అన్ఆర్డర్ లిస్ట్ అని చెప్పేసి అన్నాం కదా, అంటే లిస్ట్ ని మనం మన వెబ్సైట్ కి స్పెసిఫై చేసాం. అండ్ నెక్స్ట్ ఇంకో ట్యాగ్ వచ్చేసరికి LI అంటే ఏంటంటే లిస్ట్ ఐటమ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో డేటాని ప్రొవైడ్ చేస్తాను, ఐటమ్ 1. సో నెక్స్ట్ నేను దీన్ని యూస్ చేసి ఇంకో 3 ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ సాంగ్ కాదు ఐటమ్. ఓకే రైట్. సో మన వెబ్సైట్ లో ఎలాంటి చేంజ్ జరిగింది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మన వెబ్సైట్ చూస్తే లిస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అన్ఆర్డర్ లిస్ట్ అని చెప్పేసి ఈ లిస్ట్ ఐటమ్స్ అయితే మనకి వచ్చాయి. సో ఇప్పుడు దీనికి ఉన్న ఆర్డర్ ఐటమ్ కి ఏం డిఫరెన్స్ ఉంది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో అగైన్ ఇక్కడ నేను UL అన్ఆర్డర్ లిస్ట్. సో నేను మళ్ళీ ఒక H3 ట్యాగ్ ని అయితే తీసుకొని ఆర్డర్ లిస్ట్ అని స్పెసిఫై చేస్తాను. సో ఈ ఆర్డర్ లిస్ట్ లో నేను ఎలా యూస్ చేయాలంటే OL మన ఆర్డర్ లిస్ట్, నెక్స్ట్ ఇందులో లిస్ట్ ఐటమ్, నెక్స్ట్ ఇట్స్ నాట్ ఐటమ్ సాంగ్, ఇట్స్ ఐటమ్ 1. మనం యూజ్ చేస్తాం కదా కాలేజ్ లో, అరే వాడు పెద్ద ఐటమ్ కాడరా అని చెప్పి. అది సో అదేం లేదు ఇక్కడ, జస్ట్ ఇట్స్ జస్ట్ అన్ ఐటమ్, దట్స్ ఐటమ్ 2. సో ఇక్కడ వచ్చేసరికి ఐటమ్ 3. మస్తు ఉంటాయి కదా ఇవన్నీ కాలేజ్ లో మాట్లాడుకోవడానికి, నాకు తెలుసు. సో ఓకే, మన వెబ్సైట్ లో ఏం చేంజ్ వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఈ ఆర్డర్ లిస్ట్ లో నెంబరింగ్ వచ్చేసి 1 2 3 అని చెప్పేసి. సో మెయిన్ డిఫరెన్స్ ఇదే. మనకి క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఆర్డర్ లిస్ట్ కి అండ్ అన్ఆర్డర్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. అంటే జస్ట్ వీటిని ఎలా డిస్ప్లే చేస్తాము అనేది డిఫరెంట్. సో ఆర్డర్ లిస్ట్ లో నాకు లిస్ట్ ఐటమ్స్ అనేవి నెంబరింగ్ తో వస్తాయి అండ్ అన్ఆర్డర్ లిస్ట్ లో నెంబరింగ్ కాకుండా ఐదర్ డాట్ సింబల్ తోని ఆర్ బుల్లెట్ సింబల్ తోని అయితే వస్తాయి. సో ఈ విధంగా మనం ఈ లిస్ట్ ని అయితే మన వెబ్సైట్ లో డిస్ప్లే చేయొచ్చు. బట్ నిన్న టేబుల్ కానివ్వండి, ఇవాళ లిస్ట్ కానివ్వండి, నార్మల్ గా చేస్తూ పోతున్నాం కానీ వీటిని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది అయితే మనం చూడట్లేదు. సో మనం అడ్వాన్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసేటప్పుడు వీటి కరెక్ట్ అప్లికేషన్స్ ని మనం చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ మనం ఆన్సర్ రైటింగ్ కాన్సెప్ట్ లో మీరు ఫాలో అయితే బుల్లెట్ పాయింట్స్ రాయడానికి అన్ఆర్డర్ లిస్ట్, నెంబరింగ్ ఇచ్చి రాయడానికి ఆర్డర్ లిస్ట్, మంచి డిఫరెన్సెస్ టేబుల్స్ రాయడానికి టేబుల్, అంతే. సో ఇది ఫ్రెండ్స్ మన వెబ్సైట్ లో లిస్ట్ ని ఎలా డిస్ప్లే చేయాలి అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.